వాళ్ళు దాని మీద యుద్ధం స్టార్ట్ చేయాలి మీరంతా. అది స్టార్ట్ జరగాలి. నెక్స్ట్ మాట్లాడతారు నా రోజు జగ్జీవన్ గారు తెలంగాణ విశ్వకర్మ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు. వాంటెడ్ గానే మీతో మాట్లాడిపిస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే సమస్యలు తెలియాలి కదా అని చెప్పని. ఈ సమావేశం ఏర్పాటు చేసిన పృథ్వన్నకు, ఇక్కడ ఉన్న మేధావులకు, వచ్చిన అన్ని కుల సంఘాలకు, రచయితలకు, కళాకారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు నారోజు జగ్జీవన్ చారి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నదో అంటే మొట్టమొదటి వరుసలో మా విశ్వబ్రాహ్మణులే ఉన్నారు అని మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే అనాదిగా కూడా ఇవాళ అన్ని సంబంధ వర్గాలకు, అన్ని కులాలకు సేవ చేసే ఏకైక కమ్యూనిటీ ఏదంటే ఒక విశ్వబ్రాహ్మణులే. ఎందుకంటే ఊర్లలో, గ్రామాలలో చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ మీకు వ్యవసాయ పనిముట్లే కానీ, ఇంటికి కానీ, దేవాలయం కానీ, మనం పెళ్లి చేసుకుంటే నగలు కాడికెళ్ళి చేసే మానవులు ఒక అవసరాలు తీర్చే ఏకైక కమ్యూనిటీ అంటే విశ్వబ్రాహ్మణ సంఘం. ఇవాళ గ్రామాలలో కూడా వ్యవసాయం చేస్తున్నట్టయితే గ్రామాలలో కూడా మేము కత్తులు, కొడవన్లు సరిసి ఇచ్చేవాళ్ళం. అయితే ఇవాళ గ్రామాలలో కూడా ఏమైపోయింది, ఈ గుజరాతీలు, మార్వాడీలు వీళ్ళంతా ఎక్కడెక్కడ బిహారీలు వచ్చేసేసి ఎకరానికి ఇంత అని చెప్పేసి వాళ్ళే పనిముట్లు తెచ్చుకొని వాళ్ళే సేమి కోసే పరిస్థితి కూడా దాపరమైందని చెప్పేసి ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ టింబడి పొలాలలో అయితే ఇవాళ మా తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు మేము కొనకపోతే ఓ రేటు, అమ్మపోతే ఓ రేటు, వాళ్ళతో కాంపిటీషన్ పడలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో కూడా మేము మొట్టమొదటి ఇప్పుడు నేతన్నల తర్వాత ఉన్నదంటే ఓన్లీ విశ్వబ్రాహ్మణులు అని చెప్పేసి మీకు ఈ సభ. ఇవాళ స్వర్ణకాల పరిస్థితి ఏంది, సైనైడ్ తాగి చచ్చిపోతున్నారు. మా తమ్ముడు చెప్పినట్టు వానితోగానే వెనక పెద్దగా ఉంటుంది, మా వాడేమో ఈ కూట ముందర కూర్చుంటాడు. ఆనాడు ఇవాళ ఎక్కడున్నారు వీళ్ళంతా, ఏడికెళ్ళి వచ్చారు వీళ్ళంతా. ఇవాళ ఏడైతే సమాజాన్ని వీళ్ళంతా దోపిడీ చేస్తున్నారో, ఇవాళ మా కార్పెంటరీ వృత్తిలో అయితే ఇవాళ ఇప్పుడు మా బృదులన్నో ఎవరినో ఒక షాపుకి తీసుకపోతే ఇమీడియట్లీ ఆయన నెంబర్ తీసుకొని వాళ్ళు కార్పెంటర్లు, లంగలు, దొంగలు మీకు పని చేయరు అని చెప్పేసి డైరెక్ట్ అన్నగారికి ఫోన్ చేసేసి మా తక్కువ అయితే 2 లక్షల రూపాయలు తక్కువ అవుతుంది, ఇమీడియట్లీ మా తాను చేయించుకోండి అని చెప్పేసి మా కుల వృత్తులంతా డైవర్ట్ చేసేసి ఆ చేసిన సందర్భంలో మా విశ్వకర్మలంతా ఆత్మహత్య చేసుకునే సందర్భాలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పేసి మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఇట్లాంటి దాన్ని మనం ఖచ్చితంగా ఖండించి ఇంకెన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే మేధావులు కూడా చాలా ఉన్నారు. ఇదే మొదటిది కాబట్టికే మాకు అవకాశం ఇచ్చిన పృథ్వన్నకు ఇక్కడ, ఎందుకంటే అన్నని మేము టీవీలలో చూసి, విటలన్న మేము చూసి ఇట్లా ఎంతో ఆనందపడుతున్నాం. వాళ్ళ స్పీచ్ వాళ్ళ అది మేము కూడా ఈ కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమంలో మేము పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో తమ్ముడు పరిపూర్ణ వస్తే అతనితో రావడం జరిగింది. ఇవాళ ఇప్పుడు తమ్ముడు అయితే ఏదో చెప్పిండో మేము పార్టీలు ఉంటే మా పార్టీ మోసం చేసిందని, మేము కూడా బీఆర్ఎస్ ఉంటే చార్లు, పప్పు చార్లు అంటేనే కేటీఆర్ దిష్టిపోయి ఎల్బీనగర్ తగలబెట్టిన సందర్భం కూడా విశ్వకర్మలు అంటే అందరికీ ఒక లోకువ. కానీ తిరగబడితే మాత్రం ఇవాళ మా శ్రీకాంతాచారి కానీ, జయశంకర్ సార్ కానీ అట్లాంటి వీరబ్రహ్మేంద్ర వారసత్వం పుట్టుకొని అందులో పుట్టిన వాళ్ళం మేము. అన్నగారు ఇట్లా ఏ పిలిపించినా ఈ ఉద్యమానికి మేము ముందు వరుసలో ఉంటామని, ఏ ప్రాణ త్యాగానికైనా మార్వాడిలను ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అన్నకు, ఎందుకంటే నాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది పృథ్వన్నను, విఠలన్నను చూడడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అన్న. మార్వాడోళ్ళది గుజరాత్ వాళ్ళ తాకిడికి స్వర్ణకారులకు సయనైడే గతయిందని చెప్పిండు. వాస్తవమే అది. అవన్నీ కాకుండా చూసుకుందాం అంతా. ఇప్పుడు నెక్స్ట్ ఆర్యవైశ్య మహాసభ నుంచి సముద్రాల శ్రీకాంత్ గారు.